గౌతమ్ అయితే బిడ్డని ఎత్తుకొని ఇలా చెప్తూ ఉంటాడు. మైసమ్మకి ఎలా అయినా నిజం చెప్పేయాలి అనైతే అనుకుంటూ ఉంటాడు. ఇక మైసమ్మ అలా చూస్తూ ఉంటుంది. గౌతమ్ అయితే ఆ బిడ్డతో చాలా ఆప్యాయంగా ముద్దులు పెడుతూ చూస్తూ ఉంటాడు. ఇక గౌతమ్‌తో ఇలా అంటూ ఉంటుంది. "ఏంటి గౌతమ్ బిడ్డని అలా చూస్తున్నావు? ఆ బిడ్డ నా ప్రాణం" అనైతే అంటూ ఉంటుంది. ఈ బిడ్డ గాని నేను ఎప్పటికీ మిస్ చేసుకోవాలనుకోలేదు. ఈ బిడ్డ అంటే నాకు అంత ఇష్టం. అంత ప్రాణం ఈ చిన్ని తల్లి అనైతే అంటూ ఉంటాడు. ఆ మాటలకి గౌతమ్ అయితే చెప్పాల్సిన నిజం చెప్పకుండా అలా ఉండిపోతూ ఉంటాడు. ఇక మైసమ్మ అయితే అవును గౌతమ్ నేను ఈ బిడ్డని మరోసారి దూరం చేసుకోవాలనుకోలేదు. అంత ప్రాణం తినకని నాకు దూరం అయితే నా ప్రాణాలు పోతాయి. నేను ఏమైపోతానో నాకే తెలియదు. అలా అంత ప్రాణం నాకు ఈ బిడ్డంత అని చెప్పి మైసమ్మ అయితే అంటూ ఉంటుంది. ఇక గౌతమ్ అయితే ఏం చేయలేక అలా చూస్తూ ఉంటాడు మైసమ్మ కాసి. ఇక గౌతమ్ అయితే మళ్ళీతో ఆడిన మాటలని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. నేను ఎలాగోలాగా బిడ్డని వెతికే ప్రయత్నంలో ఉన్నాను. మళ్ళీ నువ్వు అలా ఉంటే నేను ఎలా బిడ్డను వెతకగలను? నువ్వు అలా ఉండకు, మళ్ళీ నువ్వు బాగానే ఉండు, నేను బిడ్డని వస్తాను కదా అనైతే అంటూ ఉంటాడు. ఇక మైసమ్మ అయితే ఈ బిడ్డని విడిచిపెట్టి ఉండలేను గౌతమ్ అనైతే అంటూ ఉంటుంది. ఈ బిడ్డని మరోసారి దూరం చేసుకోలేను. ఈ బిడ్డని దూరం చేసుకుంటే నా ప్రాణాలు పోయినట్లే అనైతే అంటూ ఉంటుంది. ఇక మళ్ళీ చెప్పిన మాటలని గౌతమ్ అయితే గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇక ఏం చేయలేక గౌతమ్ అయితే అలా ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు నేను మళ్ళీకి ఏం సమాధానం చెప్పాలి? ఈ బిడ్డని మైసమ్మ దగ్గర నుంచి ఎలా తీసుకోవాలన్నా సాధ్యం కాదు అనైతే ఆలోచిస్తూ ఉంటాడు గౌతమ్. ఇక గౌతమ్ కూడా ఏం చేయలేక అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు.